నమస్తే వెల్కమ్ టు థింక్ ఆంధ్ర నేను మీ శ్రావణి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాణిక్ గారు నమస్తే అండి నమస్తే మాణిక్ గారు ఇప్పుడు నేను మీకు ఒక వీడియో చూపించాలి అని అనుకుంటున్నాను అండి మా కర్మ కాకపోతే ఆంధ్రప్రదేశ్కి ప్రపంచ స్థాయి రాజధాని ఎందుకయ్యా స్వామి అంటే ఢిల్లీ కన్నా పెద్ద రాజధాని అనమాట అంతేగా ఏంటో అంత గొప్ప మనం నాకు అర్థం కాలేదు అది తినడానికి తిండి లేదు మీసాలకు సంపేంగ నూనెని రైతులకు గిట్టుబాటు ధర లేదు సంక్షేమ కార్యక్రమం అమలు చేసే శక్తి లేదు రాజధాని సింగపూర్ లాంటి రాజధాని యూకే లాంటి రాజధాని లండన్ లాంటి రాజధాని ఎందుకండి మనకి నెత్తినేసి కొట్టుకోనా నాకు అర్థం కాలేదు ఏం చేసుకుంటాం లండన్ లాంటి రాజధాని సింగపూర్ లాంటి రాజధాని చూసారుగా మాణిక్ గారు అంటే మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఎందుకు అంత గొప్ప రాజధాని అంట తినడానికి తిండి లేదు కానీ సంపంగి నూనె ఎందుకు సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు కానీ రాజధాని ఎందుకు అంటే రాజధాని గురించి వీళ్ళన్న వ్యాఖ్యలు వీళ్ళకున్న చిత్తశుద్ధిని ఎలా చూడాలంటారు అంబటి రాంబాబు వ్యాఖ్యలు నిజంగా ఆంధ్ర ప్రజలను అవమానపరచడమే అది ఎందుకంటే ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ఫస్ట్ పౌరుడు అంతకుముందు మంత్రిగా చేశాడు తర్వాత ఎమ్మెల్యేగా చేశాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గెలిపించిన పాపానికి ఇలాంటి అవగాహన రాహిత్యమైన మాటలు చాలా అవమానకరం నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది అంబటి రాంబాబుని స్ట్రైట్ గా నేను క్వశ్చన్ చేస్తున్నా అంబటి రాంబాబు కనీస మాత్రపు బుద్ధి జ్ఞానం ఉండొద్దా నీ కర్మ ఏం కర్మ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అడుగుతుంటున్నారా అంటే ఏం లేదా ఆంధ్ర రాజధాని యూకే టైప్ లో లేకపోతే ఢిల్లీ స్థాయిలో సింగపూర్ స్థాయిలో ఉండొద్దా ఎందుకు ఉండొద్దు అంటే ఆంధ్ర ప్రజలంటే ఎంత చులకన భావమో ఆంధ్ర ప్రజలను నిస్సిగ్గుగా హేట్ రేటుతో మాట్లాడుతున్నాడు ఇతను అయితే మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపంగి నూనె అన్నాడు అంటే ఎవరికి మింగ మెతుకులేదు ఆంధ్ర ప్రజలు ఈరోజు చాలా సుభిక్షంగా ఉన్నారు అలాగే ఎలాంటి లోటుపాట్లు లేవు ఎక్కడైనా ఏదైనా సమస్య వచ్చిన వెంటనే ప్రస్తుత ప్రభుత్వాలు అంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్ చెందుతున్న నేపథ్యంలో అందరూ కూడా బాగున్నారు సంక్షేమ పథకాలు కూడా అద్భుతంగా కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉంది వీళ్ళ హయాంలో దౌర్భాగ్యంగా సంవత్సరానికి 250 అలా పెంచితే ఒకేసారి 1000 పెంచి అందరికీ సమృద్ధిగా కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తా ఉంది అలాగే సంక్షేమ పథకాలు మాత్రమే కాకుండా నిరుద్యోగితను రూపుమాపడానికి అనేక పెట్టుబడులు ఆకర్షిస్తూ ఉంది అనేక మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూ ఉంది ఈ నేపథ్యంలో అంటే ఇతను ఎందుకు అంటున్నాడంటే ఆ మాట ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందితే ఎంప్లాయ్మెంట్ ఉండదు కేవలం సంక్షేమ పథకాల మీద డిపెండ్ అయితే ఒక ప్రజల్ని వీళ్ళు వేసేటువంటి కేవలం సంక్షేమ పథకాలే అయితే జగన్మోహన్ రెడ్డి అన్నాడు 99.9 ఇచ్చామని అంటే ప్రజల్ని బెగ్గర్లని చేయాలనేటువంటి ఉద్దేశం ఎలాగుంది కానీ ఇప్పుడు ఆ స్థితి నుంచి ఉన్నత స్థాయికి వెళ్తా ఉంటే సహించలేకపోతా ఉన్నాడు అంటే వీళ్ళకి యూకే లాంటి రాజధాని సింగపూర్ లాంటి రాజధాని ఢిల్లీని తలదన్ని రాజధాని ఉంటే దేశమంతా మన ఏపీ వైపు చూస్తుంది ప్రపంచం అంతా కూడా అరే ఏపీలో అద్భుతమైన రాజధాని ఉంది అది చారిత్రక ప్రాంతం అంట దాన్ని ఈ అత్యాధునిక యుగంలో కూడా నవ్యాంధ్రని కూటమి ప్రభుత్వం డెవలప్ చేసిందని చెప్పుకుంటారని చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుందని చెప్పేసి ఎక్స్ మరి వీళ్ళకి ఎలాంటి రాజధాని కావాలి అంటే అడుగుతుంటున్నారా వీళ్ళకి ఎలాంటి రాజధాని కావాలంటే చంబల్లో ఇలాంటి రాజధాని కావాలి ఒక బీహార్ లాంటి రాజధాని కావాలి అంటే ఏం లేకుండా ఉంటే ఇప్పటికే మొత్తం దోచేశారు శాండ్ ల్యాండ్ ప్రజలను కూడా రక్తం జలగల్లాగా పీల్చేశారు ఈ నేపథ్యంలో అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు డెవలప్ చేస్తున్నారు ప్రజలు రేపు మాకు రాజకీయ సమాధి చేయబోతున్నారు అసలు ఈ రాజధాని ఇక్కడ ఉంటే వీళ్ళు కడితే ఇక మేము పొలో అంటే వెళ్ళిపోవాలి అయినా ఇతను అంటాడు అడుక్కుంటున్నారు అన్నాడు అడుక్కు తింటున్నారా ప్రజలు వాస్తవానికి అడుక్కునేది వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అడుక్కుంటున్నారు ఎట్లా ఆంధ్ర ప్రజలు గెలిపిస్తే అసెంబ్లీకి రాకుండా అంటే ప్రజలను అవమానిస్తూ ప్రజాప్రతినిధులుగా అసెంబ్లీకి వచ్చి వాళ్ళ సమస్యలు నియోజకవర్గ ప్రజల్ని ప్రస్తావించినటువంటి పొజిషన్లో ఉన్న వీళ్ళకి ఇస్తే 11 ఇస్తే ఆ 11 మంది కూడా రాకుండా డుమ్మా కొట్టి మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాం బాబు దయచేసి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి ప్లీజ్ గివ్ మీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ఆంధ్ర ప్రజల్ని బెగ్గింగ్ చేస్తున్నారు అలాగే అసెంబ్లీలో ముఖ్యమంత్రిని స్పీకర్ని బెగ్గింగ్ చేస్తా ఉన్నారు వీళ్ళు అడుక్కుంటూ ఆంధ్ర ప్రజలను అవమానిస్తారా ఆంధ్ర ప్రజలు ఎలాంటి వాళ్ళు దేశానికి అన్నం పెట్టేటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అవమానిస్తున్నాడు ఈ రాంబాబు ఒక క్యాపిటల్ ఉండటం వల్ల అసలు యూజ్ ఏంటండి ఒక క్యాపిటల్ అసలు ఒక రాష్ట్రానికి ఎందుకు అవసరం క్యాపిటల్ ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి క్యాపిటల్ ఉండటం వల్ల ఇప్పుడు మనం చూస్తున్నాం అనేకమైన పెట్టుబడులు వస్తూ ఉన్నాయి మొన్న తాజాగా అన్ని రకాల బ్రాంచెస్ అంటే మదర్ బ్రాంచెస్ అక్కడ ఎస్టాబ్లిష్ అవుతా ఉన్నాయి బ్యాంక్ సంబంధించినటువంటి అన్ని మెయిన్ ఆఫీసులు అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తా ఉన్నారు
దాని ద్వారా ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందండి? వేల మందికి ఉపాధి దొరుకుతా ఉంది. అంటే ఒక్క ఇంట్లో ఒక మంచి జాబ్ వస్తే ఆ కుటుంబం ఇంటిల్లిపాదికి ఎంత మేలుకరంగా ఉంటుంది. అది వాళ్ళకు నచ్చదు. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ రాకూడదు, నిరుద్యోగిత, అంటే కరువు అనేది తాండవిస్తే వీళ్ళు పండగ చేసుకోవచ్చు, ప్రకృతి వనరులను దోచేయచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా 5 ఏళ్ళు మొత్తం కూడా దోచేయడం జరిగింది. అంటే లైక్ ఎంప్లాయ్మెంట్ కానీ లేకపోతే ఫెసిలిటీస్ కానీ క్యాపిటల్ అనేది ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటారు? ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా అనేక మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, అలాగే అనేక పరిశ్రమలు వస్తాయి, అనేక రకాలుగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఫస్ట్ అభివృద్ధి చెందినప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ మేలు చేకూరుతుంది. అంటే అనేక రకాల ఉపయోగాలు మనం చూసుకోవచ్చు. అంటే దానికి అనుసంధానంగా చాలామంది బిజినెస్లు, అంటే ఒక చైన్ సిస్టమ్ లాగా అక్కడ పెద్ద పెద్ద ఆఫీసులు వచ్చాయనుకోండి, ఆఫీసుల్లో పనిచేసేటువంటి ఎంప్లాయ్మెంట్కి మరి ఇక హోటల్స్ దగ్గర నుంచి, మరి టిఫిన్ బండ్ల దగ్గర నుంచి అనేక మందికి ఉపాధి అనేది సమకూరుతూ ఉంటుంది. అనేక మంది ఇతర ప్రాంతాలకి, అంటే బెంగళూరు, హైదరాబాద్ లాంటి ప్రాంతాలకి మైగ్రేట్ అవ్వకుండా అక్కడే సొంత రాష్ట్రంలోనే డెవలప్ చెందుతూ ఉంటే, అది ముందు విజన్ తోటి, అంటే ఒక డ్రీమ్ అనేది ఉండాలి. ఆ డ్రీమ్ లేకుండా, అంటే మేము నాశనం చేయకుండా, అంటే ఇప్పుడు కూడా మళ్ళా గెలిచి తర్వాత ఈ రాష్ట్రాన్ని డిస్ట్రాయ్ చేయకుండా, ఇప్పుడు కూటమి వచ్చి అభివృద్ధి అంటే రేపు ప్రజలు ఈ అభివృద్ధిని చూస్తే మాకు ఓటేయరు, రాజకీయంగా సన్యాసం తీసుకోవాల్సి వస్తుంది అని ఆంధ్ర ప్రజల్ని అవమానిస్తున్నాడు. చూసావు ఈ రాంబాబు కనీసం మాత్రం అవగాహన కూడా లేకుండా విమర్శించడం అనేది చాలా దౌర్భాగ్యం. అతను అన్నాడు ఏంటంటే మాకు ఈ దౌర్భాగ్యం, అతనికి దౌర్భాగ్యం, అతని పార్టీకి దౌర్భాగ్యం, ప్రజలకు మాత్రం సస్యశ్యామలు అవుతూ ఉంటుంది. ఆంధ్ర ప్రజలను తక్కువ అంచనా వేశాడు కదా. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విస్తరించారు ఆంధ్రుడు. అమెరికా నుంచి, మరి అలాగే సింగపూర్ దగ్గర నుంచి అన్ని దేశాలకి వాళ్ళ యొక్క ఇంటలెక్చువాలిటీ, వాళ్ళ యొక్క నాలెడ్జ్ని ఉపయోగించి అనేక రంగాల్లో నిష్ణాతులుగా ఉన్నారు. అలాంటి ఆంధ్రులను పట్టుకొని చౌకబారు కూతలు కోయడం అనేది ఆంధ్ర ప్రజలకు ఎంతో అవమానకరం. అయితే దీన్ని బట్టి ఆంధ్ర ప్రజలు ఎంత మేధావులో, గతంలోనే స్వతంత్రం వచ్చిన కొత్తలో పింగళ వెంకయ్య గారు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అలాంటి వ్యక్తులున్న నా భారతదేశంలోని ఆంధ్రాలో అందరికీ అన్నపూర్ణగా అన్నాన్ని ఆహారాన్ని పెట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఇంత నీచంగా మాట్లాడడానికి కనీసం ఇతనికి మాట్లాడే నైతిక హక్కు కూడా లేదు. ఇతనికి మంత్రి పదవి ఇచ్చారండి. మంత్రి పదవి ఇస్తే డయాఫ్రమ్ వాల్ అంటే తెలియదంట, అలాగే క్యూసెక్లు అంటే తెలియదు, టీఎంసీలు అంటే తెలియదు. ఈయన నీటిపారుదల శాఖ మంత్రి. ఒక్కొక్కటి కూడా మీరు అంటే గుర్తొచ్చిందండి, పోలవరం గురించి మాట్లాడమంటే పోలవరం అనేది చాలా పెద్ద సబ్జెక్ట్, అది అర్థం చేసుకోవడం చాలా కష్టం అని ఆయన అంతకు ముందు చేసినట్టు కూడా ఒక మీమ్స్ అనేవి. కరెక్ట్, అది ఈయన అన్నదాన్ని పట్టుకుని మీమ్స్ చేసేవాళ్ళు. అయితే అది పెద్ద సబ్జెక్టు, అంటే వీళ్ళ అధినాయకుడు నేర్పిన పాఠం వాళ్ళకి. అంటే ఈయన ఇరిగేషన్ మినిస్టర్ అయ్యింది కూడా అలా అంటాం అనేది. అంటే వాళ్ళ అధినాయకుడు కూడా ఈ సిమిలర్ వర్డ్ వాడారు. ఎప్పుడు దావోస్లో వెళ్ళినప్పుడు, పెట్టుబడులు ఆకర్షించినప్పుడు అక్కడ మీడియా వాళ్ళు క్వశ్చన్ చేస్తే దిస్ ఈజ్ వెరీ లెంతీ క్వశ్చన్ అన్నాడు. అంటే క్వశ్చన్ లెంతీ ఉంటే ఏంటి, నీ కాడ కంటెంట్ ఉంటే ఆన్సర్ చేయాలి కదా, ఆన్సర్ఫుల్ కదా ఆయన, మరి ఎందుకు చెప్పలేదు? అట్లా ఇంకా మనం చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలను అడుక్కునే వాళ్ళగా ఇతను విమర్శించడం అనేది క్షమించడం నేరం. తర్వాత సంక్షేమ కార్యక్రమాలు మొత్తం కూడా అమలు చేస్తూ ప్రజలు సుభిక్షంగా, ఈరోజు వృద్ధాప్య పింఛన్ వల్ల అంటే వాళ్ళకి ఎంత పెంచారండి, చాలా వాళ్ళు ఉన్నతంగా ఆ పింఛన్ తోటి చంద్రబాబు నాయుడు గారిని బ్లెస్ చేస్తూ కూటమి ప్రభుత్వాన్ని, డిప్యూటీ సీఎంని కానీ, లోకేష్ గారిని కానీ, మంత్రివర్గాన్ని మొత్తం కూడా అప్రిషియేట్ చేస్తూ బాబు గారి నిర్ణయాన్ని ప్రస్తుతిస్తున్న పరిస్థితి. అలాంటి నేపథ్యంలో అక్కస్ తోటి తట్టుకోలేక విమర్శించేటువంటి నేపథ్యం. అండ్ సూపర్ 6 అంత బాగా అమలు చేస్తున్నా సరే ఈయన సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు, కానీ మనకి రాజధాని కావాలని అన్నారు. సో దాన్ని ఎలా చూడాలి? అంటే వీళ్ళ గవర్నమెంట్ లో ఓన్లీ సంక్షేమం అన్నారు, కానీ ఎక్కడ కూడా డెవలప్ చేయలేదు అన్న విమర్శలు ఎదుర్కొంది గత ప్రభుత్వం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కష్టమైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అంత బాగోకపోయినా సరే సూపర్ 6 ని సూపర్ హిట్ చేశారు. అలాగే రాజధాని కట్టడానికి కూడా చాలా కృత నిశ్చయంతో, దృఢ నిశ్చయంతో ఉన్నట్టు కూడా మనకి ముందుకెళ్తున్న సంగతి మనం చూస్తున్నాం. సో అటువంటి వాటిని పట్టుకొని మనకి రాజధాని ఎందుకు, సంక్షేమం ముందు అమలు చేయట్లేదు మీరు అని కామెంట్ చేస్తున్నారు ఈయన. సో సంక్షేమాన్ని అసలు నిజంగానే అమలు చేయట్లేదా? అసలు దీన్ని ఎలా చూడాలంటారు ఈ కామెంట్స్ ని? ఎస్, మీరు అన్నట్టుగా సంక్షేమం ఒక రకంగా ఏదో దాన్ని రన్ చేయలేకపోతున్నారు అన్నట్టుగా పిచ్చి కూతలేనైతే కూస్తున్నారు. సంక్షేమం ఎక్కడైనా బ్రేక్ అయిందా? ఈరోజు 1 తారీఖు అంతటా కూడా ఈ పింఛన్ అందరికీ, అన్ని విధాలటువంటి వర్గాలకి డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి, అంటే ఎలక్షన్ జరిగిన టైంలో కూడా 3 నెలలు ఒకేసారి కల్పించిన నేపథ్యం. అంటే వీళ్ళ తాతల జేబులో నుంచి తెచ్చిచ్చినట్టుగా ఫీల్ అవ్వడం. అంటే ఎప్పుడు కూడా సంక్షేమ పథకాలు ఆపింది లేదు.
ఎవరికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ జరుగుతూ ఉన్నాయి. అంటే డబ్బులు లేవు అని కూడా అడుగుతా ఉన్నాడు. అంటే సంక్షేమ పథకాలకే డబ్బులు లేవని ఇప్పుడు ఆగిందా, లేకపోతే నువ్వేమన్నా నీ జేబులో తీసి ఇచ్చావా అంటే అప్పు తెచ్చే ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అప్పు పుడుతుంది, గట్స్ తోటి అందరికీ ఇచ్చిన హామీలని సక్సెస్ఫుల్గా సూపర్ 6 ఎలా సక్సెస్ అయిందో అన్ని సంక్షేమ పథకాలు అలా ఇస్తూ ఉన్నారు. అంటే ఆ అక్కసు తట్టుకోలేనటువంటి ఆ జలసి ఉంటుంది చూసారా, ఆ జలసి చాలా డేంజర్ రాంబాబు గారు. ఎందుకంటే అది శరీర ఆరోగ్యాన్ని కూడా డిస్ట్రాయ్ చేసేటువంటి పరిస్థితి. ఎందుకంటే మీరు చదువుకున్నారు, తెలుసు మీకు. చంద్రబాబు నాయుడు గారు నేను ఒకవేళ రాజధాని కట్టినా సో అక్కడి నుంచి మనీ జనరేట్ అయ్యి ఆ అప్పుని కూడా దాంతోనే తీరుస్తాను అన్నట్టు చెప్తున్నారు. మరి అలాంటప్పుడు ఒక ఇన్వెస్ట్మెంట్ గా చూడాలి కానీ దాన్ని అదేదో ఎక్కువ అప్పులు తీసుకొచ్చేస్తున్నారు, రాష్ట్రాన్ని ఇంకా దిగజారుస్తున్నారు అన్నట్టు వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారండి? ఎంత దౌర్భాగ్యకరమైన కోతలు అంటే అవి. అప్పు తీసుకొచ్చింది మద్యం మేము పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పేసి ఆ మద్యాన్ని తాకట్టు పెట్టి ఎన్నో సంవత్సరాలు తాకట్టు పెట్టి ఆ డబ్బు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు పంచుతాడు. జగన్మోహన్ రెడ్డి గారు మద్యం పాలసీని తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చాడు. ఓకే, అంటే వీళ్ళ దాంట్లో పాలిటెక్నిక్ కాలేజీలు, పార్కులు ఇవి కూడా పెట్టినట్టు, ఆఖరికి సచివాలయం పెట్టినట్టు కూడా మనం చూసాం. పెట్టారు, సచివాలయం పెట్టారు. అక్కడికే వస్తున్నా, సచివాలయం పెట్టారు. ప్రభుత్వం ఎంతో కాస్ట్లీ స్థలాలను కూడా 99 సంవత్సరాలు అట్లా తాకట్టు పెట్టి, అంటే పూర్తిగా అమ్మేసినట్టుగానే అలవల చులవలోకి అమ్మేసి చాలా తక్కువ రేటుకి లీజుకి ఇచ్చేసి వీళ్ళకి కావాల్సినటువంటి వ్యక్తులకు వీళ్ళు కమిషన్లు తీసుకొని తాకట్టు పెట్టి వీళ్ళు కనీసం అభివృద్ధి చేయకపోగా అభివృద్ధి చేసేటువంటి చంద్రబాబు గారిని నిర్నిమిత్తముగా అన్యాయంగా విమర్శించడం అనేది అసలు రాంబాబుకి అసలు తగదు. అందులో ఆ అగ్రెసివ్గా అంటే ఆ దూకుడుతనంగా మాట్లాడడం పెద్ద గొప్ప అనుకుంటున్నాడేమో. ప్రజలు మొత్తం గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ రాంబాబు ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు, ఒక విపక్ష నాయకుడిగా, ప్రతిపక్షం లేదులేండి, విపక్ష నేతగా విమర్శించవచ్చు. ఏది పాలసీకి సంబంధించిన విమర్శనాత్మక ఆరోపణలు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు, పౌరుడైనా చేయొచ్చు, జర్నలిస్టులైనా చేయొచ్చు, విపక్ష నాయకులని చేయొచ్చు. కానీ అది కాకుండా ప్రజలనే ఎందుకు మాకు ఇంత పెద్ద రాజధాని అన్నాడు చూసారా, అది క్షమించరండి నేను. అంటే రాజధాని వద్దా, అంటే డెవలప్ అయితే అద్భుతంగా ప్రజలు బాగా బ్రతుకుతారు. ప్రజలు కేవలం సంక్షేమ పథకాల మీద ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీద నిలబడితే రేపు డెవలప్ అయితే మేము ఎలా దోచుకోవాలి, చంబల్లో ఎలాగ ఎలా చేయాలి, ఆటవిక్యం ఎలా చేయాలి, ఫ్యాక్షనిజం ఎలా చేయాలి, మరి రప్ప మేము ఎలా రన్ చేయాలి, ఇది దాని ఇంటెన్షన్ అనమాట. ఎంత అవగాహనతో మాట్లాడతారు, ఎంత అవగాహన, రాహిత్యం మళ్ళీ పెద్ద ఈయన యూట్యూబ్ ఛానల్ నడుపుతాడు, 3 కెమెరాలు 2 కెమెరాలు పెడతాడు, రకరకాల యాంగిల్లో ఈయన వీడియోలు పెడతాడు. సరే నీ ఇష్టం, నువ్వు మంచి ఆర్టిస్ట్, సినిమాలు కూడా తీసేయాలండి. సార్ అంటే రాంబాబు గారు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు కదా, అంటే నిజంగా ఆయన లోతుగా ఆలోచించి ఒక అవగాహనతోనే మాట్లాడుతున్నారు దీన్ని. ఈయన అవగాహన ఒక రేంజ్లో ఉంటుందండి. అంటే ఒక రకంగా ఈయన రీసెర్చ్ స్కాలర్ కూడా ఈయన అవగాహనకి తలకిందులు అయిపోవాల్సింది. అంటే అంత దరిద్రంగా మాట్లాడతాడు అనేది ప్రజలందరూ తెలుసు, నాకు కాదు. ఎందుకంటే అంత వరస్ట్గా మాట్లాడతాడు. మనం మచ్చుకి ఒక వీడియో ప్లే చేసే ప్రయత్నం చేద్దామండి. ఎందుకంటే దాంట్లో ఎలా మాట్లాడాడో ఈయన అవగాహన ఎంతవరకు ఉందో ఒకసారి మనం చూద్దామండి. ఒకసారి రాంబాబు గారు ఎంత పెద్ద రీసెర్చ్ స్కాలరో, ఈయన అవగాహన, ఈయన మేధస్సు ఎంత గొప్పదో ఈ మహానటుని మాటలో ఒకసారి మనం వింటే దీని మీద నేను స్పందిస్తాను. 3 గంటల సేపు పెట్టారండి మాక్ అసెంబ్లీ పెట్టారు. సరే, అసెంబ్లీలోకి ఎందుకు అలౌ చేశారో నాకు అర్థం కాదు. ఆ సాంప్రదాయం నేను వ్యక్తిగతంగా భావిస్తున్న ఒక శాసనసభ్యుడిగా స్పీకర్ కూర్చునే చైర్లో బయట పెట్టారా? బయటనా? బయట సైడ్, ఓకే రైట్, వదిలేసాను దాని గురించి. నేను అట్లా అనుకోలేదు. అది సేమ్ సెట్టింగ్ పెట్టారు, సెట్టింగ్లో చేశారు. దట్ ఈస్ ఒకట్లు చూసారుగా. ప్రజలు కూడా చాలా చక్కగా ఇతను అవగాహన పట్టిమ ఎంత గొప్పతో మనం అర్థం చేసుకోవాలండి. అంటే మాకు అసెంబ్లీ జరిగింది, పిల్లలు ఒక శాసనసభ్యులుగా, స్పీకర్గా, మంత్రులుగా ఎంత చక్కగా మాట్లాడారు. వాళ్ళకి టీచర్స్ కానీ అక్కడ వాళ్ళకి ఎవరైతే తరఫీదు ఇచ్చారో ఎంత అద్భుతంగా, వండర్ఫుల్గా ఆంధ్ర ప్రజలు మాత్రమే కాదు 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రశంసల వర్షం కురిసింది. కానీ ఆ పసిబిడ్డలు అంత చక్కగా మాట్లాడితే అప్రిషియేట్ చేసేటువంటి మంచి మనసు లేదు. ఆ దౌర్భాగ్యమైనటువంటి మనసు అంతటితో ఆగకుండా దాని మీద విమర్శలు చేసేటువంటి దాడి. ఏం మాట్లాడాడైనా అంటే స్పీకర్ కూర్చునేటువంటి చైర్లో కూర్చుంటారా, అసలు అసెంబ్లీకి ఎలా వాళ్ళని ఇన్వాల్వ్ చేశారో, ఎంటర్ ఎందుకు అయ్యారు, నేను ఒక శాసనసభ్యుడిగా చెప్తున్నా అన్నాడు. ఓ శాసనసభ్యుడా, ఓ మాజీ మంత్రి, అది వాళ్ళు మాక్ అసెంబ్లీ అంటే బయట అది ఒక సెటప్ చేసి స్టేజ్ కట్టి చేశారు. అంటే అది కూడా కనీసం క్లీన్గా చూడకుండా, అంటే విమర్శలే ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా కేవలం విమర్శలే అస్త్రంగా తీసుకొని, అంటే అధికార పక్షం మంచి చేసినా
వాళ్ళ మీద ఏదో ఒక విధంగా దాడి చేయాలన్నటువంటి దౌర్భాగ్యపు ఒక జలసీతో కూడినటువంటి విమర్శలు. అంటే అక్కడ ఒక జర్నలిస్టు ఎవరో చెప్తున్నారు, ఏమంటే అది నిజమైన అసెంబ్లీ కాదు, అది మాక్ అసెంబ్లీ, అది బయటనే చేశారు అని అంటే ఏమన్నాడు లాస్ట్కి, ఓహోహో అవునా అయితే వదిలే. అంటే ఇది మాక్ అసెంబ్లీ అన్నటువంటి అవగాహన లేదు, నిజమైన అసెంబ్లీలో అది జరగలేదు అనేది కూడా తెలుసుకోకుండా ఎలా మాట్లాడతారు? ఒక అంశం మీద స్పందించేటప్పుడు ఒక క్లారిటీ ఉండాలి కదా. సో క్లారిటీ లేకుండా ప్రతి మాటని ఈయన ఇట్లాగే మాట్లాడుతూ ఉంటాడు. ఈయన నైపుణ్యం ఉంది అంటే, రాంబాబుకి అసలు నైపుణ్యం లేదని నేను చెప్పలేను, కానీ ఇతని నైపుణ్యం ఎక్కడుంది? ఈయన ఏజ్ ఏంటి, ఈయన గేజ్ ఏంటి? అసలు నిజంగా తప్పదు రాంబాబు చెప్పాలా, ఎందుకంటే సీనియర్ సిటిజన్ రైట్, మీరు కలర్ కూడా వేయట్లేదు, రంగు కూడా వేయట్లేదు, పెద్దవారే ఒప్పుకుంటున్నా. మీరు గతంలో సంజన, సుకన్య ఈ వ్యాఖ్యలు నేను లోతుకి వెళ్ళదలుచుకోవట్లేదు, అంటే మహిళల్ని, కూతురు వయసు ఉన్నటువంటి బిడ్డల్ని వల్గర్గా మాట్లాడిన నేపథ్యం, దాంట్లో ఇతనికి అవగాహన ఉంది. అంటే ఒక తప్పుడు విధానానికి ఇతని మైండ్ ఉపయోగిస్తాడు తప్పితే, ఈ వయసులో ఇతనికి మసాజులు కానీ లేకపోతే మసాజ్ చేస్తుందా, ఇంకేం చేయదా? రాంబాబు దీని మీద అసలు నైతిక హక్కు లేదు. ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే, అంటే ప్రజా సంక్షేమం గురించి కానీ ప్రజలకు మేలు చేసే అంశాల గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు అంబటి రాంబాబు లాంటి వ్యక్తులకి ఎవరికి లేదు. ఎందుకంటే ప్రజలకు మేలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ ప్రజల్ని ప్రజల వైపు నుంచి అప్రిషియేట్ చేయాలి. మొన్న ఒక మంచి అప్రిషియేట్ చేశాడు, హ్యాపీ దట్. ఎందుకంటే శ్రీవారి గుడి టీటీడీ భోజనాలు బాగున్నాయి, అంత కొంతతనంగా అలా మాట్లాడి నిన్ను అప్రిషియేట్ చేస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఉసుకోనాడని చెప్పేసి ఇష్టానుసారంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ని మాత్రమే, లోకేష్ని మాత్రమే కాకుండా ఆంధ్ర ప్రజలు మొత్తాన్ని విమర్శించడం చూసారా, ఒక బెగ్గర్స్గా మాట్లాడి. దీన్ని నేను క్షమించడాన్ని నేరంగా అర్థం చేసుకున్న ఆంధ్ర ప్రజలు, ఒక ఆంధ్రుడిగా, సో ఇతని మాటలని పూర్తి స్థాయిలో నేను ఖండిస్తాను అనమాట. సో ప్రజలు కూడా అంబటి రాంబాబుకి భవిష్యత్తులో ఇక గెలిపించేటువంటి సాహసం అయితే చేయరు. ఇది వీళ్ళ దౌర్భాగ్యం, ఇది వీళ్ళ మీసాలకు సంపంగిన. నమస్కారం.